సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే విటమిన్ డి బి12 డెఫిషియన్సీని ఎక్కువగా వింటున్నాం. అయితే బి12 డెఫిషియన్సీ కానీ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఎందువల్ల వస్తుంది, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఈ డెఫిషియన్సీ ఉన్నట్టయితే కనుక మనం ఎట్లాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ ఎస్వి ప్రశాంతిరాజు గారు, డయాబెటాలజిస్ట్ అండ్ విమెన్ హెల్త్ ఫిజిషియన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అయితే అసలు ఎన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, మనం రోజు తీసుకునే ఆహారంలో ఆ విటమిన్స్ అనేవి మన బాడీకి ఎంతవరకు చేరుతాయి? విటమిన్స్ రెండు రకాలండి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ ఏ, డి, ఈ, ఇవి విటమిన్ ఈ, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో ఇవి తర్వాత వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి బి కాంప్లెక్స్ వైటమిన్స్. సో B1 నుంచి B12 వరకు ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ది థైమిన్, రైబోఫ్లేవిన్, తర్వాత మనకు ఫోలిక్ యాసిడ్, మనకు అందరికీ తెలిసింది ఫోలిక్ యాసిడ్, తర్వాత పైరిడాక్సిన్ అని, బయోటిన్ అనేసి, ఇది B12 అనేసి, ఇట్లా ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేసి, ఇవన్నీ రకరకాల B12 విటమిన్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. సో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ మనము ఇంకా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మనం తీసుకునే ఆహారంలో ఒకవేళ బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారం తీసుకుంటే చిన్న వాళ్ళలో, యంగ్స్టర్స్లో, ఇట్లాంటి వాళ్ళల్లో, హెల్తీగా ఉన్న వాళ్ళల్లో మల్టీవిటమిన్స్ తీసుకునే అవసరం లేదు. కానీ డెఫిషియన్సీ స్టేట్స్ అంటే ఎవరైనా సిక్ ఉన్నారనుకోండి, ప్రెగ్నెంట్ లేడీస్, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అండ్ సమతుల్యమైన ఆహారం తీసుకోలేకపోతారు, అంటే కొంతమందికి అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాల్ అబ్జార్ప్షన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఓల్డ్ ఏజ్లో కొంతమందికి అబ్జార్ప్షన్ సరిగా ఉండదు, కొన్ని పేగుల ఏమైనా డిసీజెస్ ఉంటే కూడా వాళ్ళకి అబ్జార్ప్షన్ ఉండదు. అట్లాంటి వాళ్ళల్లో మనకు వైటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడము మామూలుగా ఇస్తాము. అదర్వైజ్ నార్మల్గా హెల్దీ పీపుల్లో వైటమిన్ తీసుకోవడం అనేది అంత అవసరం లేదు. సిక్ అయిన తర్వాత కొన్ని రోజుల్లో విటమిన్స్ ఇస్తే వాళ్ళకు కొంచెము బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఆడవాళ్ళలో ఉన్న అట్లాంటి వాళ్ళలో ఐరన్ ఇస్తాము. దాంతోపాటు ఐరన్ అబ్జార్ప్షన్ కోసం వైటమిన్ సి ఇస్తాము. B12 కూడా ఒక్కోసారి అనీమియా కాజ్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు ఈ కాంబినేషన్ ఇస్తాం ఐరన్తో పాటు. పెద్దవాళ్ళల్లో కూడా మనం కొంచెం వాళ్ళు ఎండకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు కాబట్టి విటమిన్ డి అనేది మల్టీవిటమిన్ కూడా ఇస్తాము. అంత రోజు వేసుకోవాలని చెప్పము, కానీ వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తాము, ఎందుకంటే వాళ్ళకి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. తర్వాత మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి అబ్జార్ప్షన్ సరిగా ఉండదు కాబట్టి వాళ్ళకి అవసరమైన విటమిన్స్ ఇస్తాము. అట్లా అన్నమాట. ఎవరైతే ఇంట్లోనే ఉంటారో వాళ్ళకి విటమిన్ డి అనేది తరచుగా తక్కువ ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు ప్రస్తుతము సిటీ లైఫ్లో మనము ఉదయమే లేసేసి హడావిడిగా ఆఫీసెస్కి వెళ్ళిపోతున్నాము, లోపల బిల్డింగ్స్ లోపలనే ఉంటున్నాము, ఎండకి మనము ఎక్స్పోజ్ కావడం లేదు. సో తరచుగా మనం అందుకని విటమిన్ డి డెఫిషియన్సీ ఈ టెస్ట్లలో చూస్తున్నాం. ఇంకో కారణం ఏంటంటే మనకుండే బ్రౌనిష్ స్కిన్. బ్రౌన్ స్కిన్కి మెలనిన్ అని మనకు పిగ్మెంట్ ఉంటుంది, మన స్కిన్ కలర్ రావడానికి పిగ్మెంట్ అదే అనమాట. డార్క్ స్కిన్, బ్రౌన్ స్కిన్ వాళ్ళకి విటమిన్ డి సరిగా అది మెలనిన్ బ్లాక్ చేస్తుంది. సన్లో వెళ్ళినప్పుడు మనకు విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది, కానీ అనుకున్నంత కాదనమాట. ఇంకోటేమో మనం బాగా ఎక్కువ ఫైబర్తో తీసుకుంటే కూడా మనకు ఉండే అది అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి విటమిన్ డి ఎందుకు డెఫిషియెంట్గా చూస్తున్నాం. ఒకటేమో మనం టెస్టింగ్ ఎక్కువ చేస్తున్నాము, ఇంకోటేమో మనము ఇళ్ళల్లోనూ ఆఫీస్లోనూ ఉంటున్నాం కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాము. B12 ఏమో చాలా వరకు నాన్ వెజిటేరియన్ డైట్తో తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళకి ఉండదు, చాలా వరకు ఉండదు. ఒకవేళ B12 చాలా వరకు చిన్న పేగు నుంచి మనం అబ్జార్ప్షన్ అవుతుంది. ఏదైనా అబ్జార్ప్షన్కి ఏమైనా ఆటంకాలు వచ్చినా, ఏమైనా సర్జరీ అయ్యి పేగు సర్జరీ అయిందనుకోండి, అట్లాంటి వాళ్ళకి అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, పర్నీషియస్ అనీమియా అనేసి, ఇవన్నీ దీంట్లలో ఆటో ఇమ్యూన్ ఉంటుంది. B12 మనకు ప్రొడ్యూస్ అయినది
అది ఏ సెల్స్ ఉంటాయో అవి డిస్ట్రాయ్ అవుతాయి. సో అట్లాంటప్పుడు మనకు పర్నీషియస్ అనీమియా అనేది డెవలప్ అవుతుంది. ప్రిడామినెంట్లీ B12 డెఫిషియన్సీతో ప్రజెంట్ అవుతారు. సో ఎగ్లో ఉంటుంది, నాన్ వెజ్లో ఉంటుంది B12. వెజిటేరియన్ డైట్లో చాలా తక్కువ. ఓన్లీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మనం దోశ, ఇడ్లీ, దోక్లా ఇట్లాంటి వాటిలలో ఉండొచ్చు, కొంచెమే ఉంటుంది. ఎగ్స్లో ఉంటుంది విటమిన్ B12. సో ఎవరైతే సమతుల్యమైన ఆహారం తీసుకుంటారో, లైక్ కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులు ఇట్లాంటివి, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు నాన్ వెజ్ తీసుకుంటే చాలా వరకు వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ అనేది తరచుగా చూడము. అట్లాంటి వాళ్ళల్లో చాలా వరకు విటమిన్ D డెఫిషియన్సీ ఉంటుంది, బికాజ్ సన్ ఎక్స్పోజర్ ఉండదు. ఫుడ్ సోర్సెస్ విటమిన్ Dవి చాలా తక్కువ. ఫ్యాటీ ఫిష్ ఉంటుంది కదా, ఫ్యాటీ ఫిష్ అంటే సీ ఫిష్ ఉంటుంది. అట్లాంటివి తీసుకుంటే మ్యాకరెల్ అన్నా కానీ, సాల్మన్ ఇట్లాంటి వాటిలలోనే మనకు విటమిన్ D ఉంటుంది. సో సీ ఫిష్ ఆయిల్ అట్లా ఉంటాయి కదా, వాటిలలో ఉంటుంది. సో ఇవి తప్పించి మనకు ఎండ ద్వారానే మనకు వస్తుంది విటమిన్ D. అయితే ఈ B12 అనేది ఎక్కువ వెజిటేరియన్స్లో చూడొచ్చా మ్యామ్? అండ్ డెఫిషియన్సీ కామన్గా వెజిటేరియన్. చాలా వరకు ఈ మధ్య కాలంలో చాలామంది నాన్ వెజ్ చాలా తగ్గించేశారు కూడా. కొంతమంది మరీ ఎక్కువ తింటున్నారు, అది వేరే విషయం. కానీ విటమిన్ B12 నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళల్లో చాలా వరకు నార్మల్గానే ఉంటుంది. వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళలోనే B12 తక్కువ ఉంటుంది. బట్ కొంచెం B12 మనకు చాలా తక్కువ. కానీ మనం తీసుకునే పప్పు దినుసులలో, తర్వాత ఎగ్ ఒకవేళ తీసుకుంటే, తర్వాత ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటే, మష్రూమ్లో కూడా ఉంటుంది కొంచెమే, కానీ శాతం తక్కువ ఉంటుంది. కానీ సో B12 అందుకని వాళ్ళల్లో తక్కువ ఉంటుంది.